हरिः ओम तत्सतु। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुरेव महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। कैवल्यामृतपान शिष्य विभवं स्वराज्यपीठस्थितं श्रीयादाड नरहरिशिष्य तिलकम् वेदांत विज्ञानदम् आत्मानात्म विवेक दत्त सुवचम् श्री लक्ष्मणार्योत्तमं पृथ्वीस्थानतुरीय मार्गगमनं चैतन्यमूर्तिं भजे। पृथ्वीस्थानतुरीय मार्गगमनं చైతన్యమూర్తిం భజే। పరమ పూజ్యులు పవిత్రాత్మ స్వరూపులు లోకోద్ధారకులు మహర్షులు తత్వవేత్తలు బ్రహ్మవేత్తలు యోగులు మహాత్ములు నమస్కరిస్తూ సర్వాంతర్యామి చచిత పరమాత్మకు నమస్కరిస్తూ భారతమాతకు భూమాతకు వేదమాతకు గీతామాతకు నమస్కరిస్తూ శ్రీ స్వరాజ్యాశ్రమ వ్యవస్థాపకులు పరమ పూజ్యులు బ్రహ్మశ్రీ జగద్గురు వేద లక్ష్మణార్య స్వాములు నమస్కరిస్తూ శ్రీ స్వరాజ్యాశ్రమ పూజ్య మహాత్ములందరికీ నమస్కరిస్తూ అందరికీ శుభాశీస్సులు శుభమస్తు। జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి కృపానుగ్రహ ప్రాప్తిరస్తు, ఆయుష్యమస్తు, ఆరోగ్యమస్తు, బ్రహ్మజ్ఞాన ప్రాప్తిరస్తు, ధ్యానానుష్ఠాన ప్రాప్తిరస్తు। అందరికీ శుభమస్తు, కుటుంబ సభ్యులందరికీ శుభమస్తు। లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు। ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం। అంగములోపలను కుండలి సంగముదాపునను, అంగములోపలను కుండలి సంగముదాపునను, గంగాయమునా పొంగుచు పారగా, గంగాయమునా పొంగుచు పారగా, రంగుగా నడుమను లింగడుండగను, కాశీకి పోవలెనా తీర్థము మోసుకురావలెనా, కోనకు పైగానో తీర్థపు వాన కురియగానో, కోనకు పైగానో తీర్థపు వాన కురియగానో, మేను మరచి నీవు కానక తిరిగేవు లోన వెదకి శివ ధ్యానము చేయక, భావములోపలను జీవుని తావు తెలియకానో, జీవగుణంబులు చిక్కు విడిచి తా జీవ బ్రహ్మము తావు తెలిసితే, కాశీకి పోవలెనా వాసిగధరలోను కాశీ నివాసుడుండగానో, వాసిగధరలోను కాశీ నివాసుడుండగానో, చేసిన పాపము పాసిపోవునని, చేసిన పాపము పాసిపోవునని, కాశీకి పోదురు నివాసుని గానక, కాశీకి పోవలెనా తీర్థము మోసుకురావలెనా, కాశీ తీర్థము కన్నులనున్నది, బేసి కన్ను శివ కాశిగనున్నది, కాశీకి పోవలెనా తీర్థము మోసుకురావలెనా। తస్మై సహోవాచ ప్రజాకామో వై ప్రజాపతి సతపః తప్యత సతపః తప్త్వా మిథునం ఉత్పాదయతే రయించ ప్రాణంచ ఇతి, ఏతౌ మే బహుధా ప్రజాః కరిష్యతే ఇతి, ఆదిత్యోః వై ప్రాణః రైః ఏవ చంద్రమాః రైః వా ఏతత్తు సర్వం జన్మూర్తం చ మూర్తం చ తస్మాత్ మూర్తిః ఏవ రైః,
ఆదిత్యః వై ప్రాణః ఆదిత్యః ఆదిత్యుడు ప్రాణః ప్రాణము రైః ఏవ అన్నము చంద్రమాః చంద్రుడు రైః వా ఏతత్ సర్వం రైః వా అన్నమే ఏతత్ సర్వం మొత్తం కూడా అన్నమే యత్ మూర్తం చ అమూర్తం చ మూర్తమై ఉన్నటువంటివి కానీ అమూర్తమై ఉన్నటువంటివన్నీ కూడా మరి రైహి అన్నమే తస్మాత్ మూర్తి ఏవ రైహి తస్మాత్ ఆ కారణం చేత మూర్తి ఏవ రైహి మూర్తియే రైహి కాబట్టి అమూర్తంచ మూర్తంచ అమూర్తంచ అనేటువంటి విధానాలలో మరి మనం చెప్పుకున్నటువంటి విధానములో సృష్టి విధానములో స్థూలదేహ పంచీకరణ అంశాన్ని మనం దాంట్లో చెప్పుకుంటూ ఉన్నాం. ఈ తర్వాత మూర్తంచ అమూర్తంచ అనేటువంటి మూర్తామూర్తములు మూర్తం అంటే ఆకారం అమూర్తం అంటే ఆకార రహితం ఉన్నటువంటి విధానాలుగా చెప్పే అంశాల మీద మనకి ముందు మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఈ ప్రకారముగా మరి స్థూల దేహ పంచీకరణ అనేటువంటి అంశంలో మనం మరి ఆకాశ పంచకం విషయం చెప్పుకుంటూ నిన్న మనం చెప్పుకున్న అంశాలు ఏమిటి జ్ఞాపకం ఉన్నాయా? ఆకాశం యొక్క 4 పరగ భాగాలు పోయి తమ యొక్క పంచభూతములు తన కార్యములకు అనగా ఆకాశం కారణమైతే ఆకాశం యొక్క కార్యమే మరి వాయు అగ్ని జలము పృథివీ అనే అర్థం. కాబట్టి ఆకాశ కార్యములకు జలము వాయువు అగ్ని జలము పృథివీ ఈ 4 ఏమంటావంటే ఆకాశ కార్యములు. ఆకాశమేమో కారణం అంటాం. ఆకాశం యొక్క కార్యములు వాయువు కార్యం అగ్ని, అగ్ని కార్యం జలము, జల కార్యం పృథివీ. గుర్తుపెట్టుకోండి. ఇదే పరమాత్మ గీతలో చెబుతూ కార్యకారణ కర్తృత్వే ప్రకృతి కార్యకారణ కర్తృత్వ కార్యకారణ హేతుత్వాత్ కార్యకారణ కర్తృత్వే ప్రకృతి ఉచ్యతే పురుషః సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతు ఉచ్యతే. కార్యకారణ కాబట్టి విశ్వమంతా కూడా కార్యకారణాత్మకమై ఉంటుంది. ఏది కూడా పూర్ణంగా కారణం కాదు. ఇది కారణం అని చెప్పి అందాం అంటే అది మరొక దాని విషయంలో కార్యం అయి ఉంటుంది. కార్యము అని చెప్పనంటే ఒక మరి ఒక దాని యొక్క రూపం, దాన్ని కార్యము అంటారు. ఇప్పుడు ఎట్లా అని చెప్పనంటే మీరు చక్కెర కరగేశారు, ఆ చక్కెర పాయసం చేసి ఆ చక్కెర కరగేసి దానిని చక్కగా చక్కెర పాయసం అంటాం కదా, ఆ విధంగా చక్కెర కాసి మూస ఆయా మూసలలో పోస్తారు అనుకోండి, ఆ చక్కెర ఏమవుతుంది, ఆ మూస ఆకారం వచ్చేస్తుంది. మీరు చిన్నప్పుడు కూడా తినుంటారు, ఆ చక్కెరతో చేసిన ఆ చిలకలు కానీ కోడి పుంజులు కానీ పావురాలు కానీ ఇట్లా రకరకాలైనటువంటి ఆకారాలుగా చిన్నప్పుడు మీకు జ్ఞాపకం తెచ్చుకోండి, తినుంటారు. అప్పట్లో ప్యాకెట్లు అమ్మేవాళ్ళు, ఆ ప్యాకెట్ కొనుక్కుంటే దాని కోడైతే తోక తినటం ముందు, తర్వాత కాళ్ళు తినటం, తర్వాత తలకాయ తినటం, ఇట్లా చక్కెర బొమ్మలతో ఆరంభం చేసి తర్వాత మిగతా బొమ్మలతో ఆరంభం చేశారు అనుకోండి లోకం అంతా కూడా. కాబట్టి ఈ ప్రకారంగా చక్కెర మరి కరగేసి ఆ మూసల్లో పోసినప్పుడు ఆయా ఆకారాలు వస్తాయి. ఇవన్నీ ఏంటంటే చక్కెర యొక్క కార్యం, చక్కెర కార్యమే ఈ బొమ్మలన్నీ కూడా. కాబట్టి ఈ బొమ్మలన్నింటినీ మనం చితకబడిసామనుకోండి మళ్ళీ పొడుం అయిపోతుంది, మరి చక్కెరగా ఉంటుంది అన్నమాట. కాబట్టి చక్కెర కార్యము అన్నప్పుడు బొమ్మలు, మళ్ళా బొమ్మలను మనం పొడుం చేసాము అంటే చక్కెరగా ఉంటుంది. కాబట్టి చక్కెర కారణం అది ఉంటుంది. ఒకవేళ ఆ చక్కెర కనుక మనం ఏదైనా పాలల్లోనో టీలోనో వేసుకుని తాగేసాం అనుకోండి, అప్పుడేమవుతుంది, సకార్య కారణ నివృత్తి అని చెప్పని అంటారు. సకార్య కారణ నివృత్తి అంటే కార్యముతో కూడా కారణం లయమైపోతుంది అన్నమాట. మనం చేసుకున్నాక ఆ చక్కెర అంతా చక్కగా ఏదో పాయసం కాసుకున్నాం తాగి పారేసాం, లేదా పాలల్లో వేసుకుని తాగేసేసాం. అప్పుడు ఏమైంది, కారణము పోయింది, కార్యము పోయింది, రెండు పోయే లోపల జీర్ణం అయిపోయింది. అట్లా అన్నమాట. అందుచేత ఆకాశ కార్యము అన్నప్పుడు వాయువు, వాయు కార్యం అన్నప్పుడు అగ్ని, అగ్ని కార్యము అన్నప్పుడు జలము, జలము యొక్క కార్యం అన్నప్పుడు పృథివీ. అదనమాట. కనుక జలం ఘనీభవిస్తే అది మరి ఘనీభవిస్తే దాన్ని పృథివీ అని చెప్పని అంటాం.
యత్ కఠినం సా పృథివీ. ఇప్పుడు జలమే ఉందనుకోండి, అది బాగా ఘనీభవిస్తే ఐస్ గడ్డ అంటల్లా గట్టిగా ఉందనుకోండి, ఐస్ గడ్డ అంటాం. అదే కరిగిపోయిందా అంటే మళ్ళా జలము అని చెప్పని అంటాం. కాబట్టి గడ్డగా అనగా కఠినంగా అయ్యిందా అంటే పృథివీ సంబంధం అవుతుంది. అది మళ్ళా కరిగిందా అంటే జలంలో చేరిపోతుంది. అది కాబట్టి కార్యం ఎప్పుడు కూడా కారణంలో విలీనం అవుతుంది. అట్లనే ఇప్పుడు జలం ఉందనుకోండి, ఆ జలాన్ని మీరు ఘటంలో పోసి బిందులో పోసి మంట మీద పెట్టండి. కొంతమంది నీళ్లు కాసుకుంటారు స్నానం చేయటానికి, అటు పొయ్యి మీద పెడతారు, ఎక్కడో సినిమాల్లో మునిగిపోతారు. ఈ బాగా కాగి 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 చివరికి సెట్ మిగులుతుంది తప్ప దాంట్లో ఒక్క సొక్క కూడా ఉండదు. తీరా సినిమా అయిపోయే లోపల గుర్తు వస్తుంది, పొయ్యి మీద స్నానం కోసం నీళ్లు పెట్టామని చెప్పని పోయి చూస్తే ఇక తెపాలో కూడా బాగా ఎర్రగా అయిపోయి ఉంటుంది అన్నమాట. దాన్ని ఒక్క సొక్క నీళ్లు లోపల ఉండదు. కారణం ఏమైంది అంటే అగ్నిలో చేరిపోయింది, ఆవిరయ్యి అగ్నిలో చేరిపోయింది. ఆ అగ్ని తిరిగి మరలా వాయువులో చేరిపోతుంది. ఎప్పుడు కూడా కార్యం కారణంలో విలీనం అవుతుంది. ఇప్పుడు దీపం వెలిగించారు, ఆ దీపాన్ని కాస్త ఇసిన కర్రతో ఇట్లా అనండి, పక్కన ఆరిపోతుంది. ఏమైపోయింది అబ్బాయి, ఇప్పుడు వెలుగుతుంది కదా, కనపడుతుంది కదా, ఇది పోయిందే అని చెప్పి అనుకుంటారు మీరు. అది అడగబోలా, అది వాయువు యొక్క కార్యం కాబట్టి వాయువులో లీనమైపోయింది, వాయువులో చేరిపోయింది అగ్ని అన్నమాట. అట్లా కాబట్టి వాయువు కూడా ఆకాశంలో చేరిపోతుంది. ఈ ప్రకారముగా చూసినప్పుడు ఆకాశం అనేటువంటిది ఈ 4 భూతాలకు కారణం అవుతుంది అన్నమాట అది. కాబట్టి వాయువు, అగ్ని, జలము, పృథివీ ఇవి ఆకాశం యొక్క కార్యములు. ఏతస్మాదాత్మన ఆకాశ సంభూత ఆకాశాద్వాయు వాయో అగ్ని అగ్నే ఆపః అద్భ్య పృథివీ పృథివ్యాం ఓషధయ అని మన తైత్రీయంలో చెప్పేటువంటి మాట. అందువల్ల ఆకాశ కార్యములై ఉన్నటువంటివి ఏమిటని చెప్పారంటే ఈ వాయువు, అగ్ని, జలము, పృథివీ అనబడేటువంటివి. అందువల్ల ఈ ఆకాశం యొక్క 4 పరగ భాగాలు ఏమయ్యాయి చెప్పారంటే మరి వాటి కార్యములై ఉన్నటువంటి ఈ పరగ భాగములు పోయి ఆకాశ కార్యములై ఉన్నటువంటి మిగతా భూతాలలో కలవటం కారణముగా ఏమి ఏర్పడ్డాయని చెప్పారంటే వాడి పేర్లు వచ్చాయన్నమాట. ఆ పరగ భాగాలకే పేర్లు వచ్చాయి. ఒకదాన్నేమో మనస్సు అని చెప్పని, ఒకదాన్నేమో బుద్ధి అని చెప్పని, ఒకదాన్నేమో చిత్తము అని చెప్పని, మరొక భాగాన్ని అహంకారం అనే పేర్లు పొందాయి. ఎట్లా పొందాయి అని చెప్పారంటే మొత్తం ఆకాశం యొక్క పరగ భాగాలే. మరి పేర్లు ఎందుకు వచ్చాయంటే ఆ కార్యమగు, ఆకాశ కార్యమగు వాయువు, అగ్ని, జలము, పృథివీ వాటిల్లో పోయి పడ్డాయి కాబట్టి పైకి రాగానే ఒకటేమో మనసు అనే పేరు పొందింది, ఒకటేమో బుద్ధి అనే పేరు పొందింది, ఒకటేమో చిత్తం అనే పేరు పొందింది, మరొకటి అహంకారం అనే పేరు పొందటం జరిగిందన్నమాట. అది కాబట్టి ప్రకారంగా అవి వాటి అంశములతో వ్యవహరిస్తాయి. మన గతంలో కూడా చెప్పుకున్నాం. అయితే మరోసారి చెప్పుకుంటే మన మనసుకు బాగా దృఢంగా నాటుకుంటాయి కాబట్టి మననం చేసుకుంటూ ఉన్నాం. ఓసారి వింటే శ్రవణం అంటారు, 2 సార్లు 3 సార్లు వింటే మననము అని చెప్పని అంటారు. మననం చేస్తే మనసుకు బాగా ఇంకా ఆ విషయం మనస్సుకు బాగా వచ్చే అవకాశం ఉంటుంది. ఒక్కసారి విన్నప్పుడు ఆ విధంగా ఉండదు మనస్సులో, మళ్ళీ ఎమ్మటే నీటి మీద రాతలాగా ఎమ్మటే మాసిపోతుంది అనమాట. నీటి మీద రాత ఒక అక్షరం రాయండి నీటి మీద రాస్తూ ఉన్నప్పుడే ఎమ్మటే అయిపోతుంది అనమాట. అట్లాగే బ్రహ్మ విద్య కూడా నీటిపై రాత వంటిది. అది పలుమార్లు అది చేసినప్పుడు బాగా అది రాతి మీద రాతలాగా వచ్చేస్తుంది. పలుమార్లు వింటే అది రాతి మీద రాత అవుతుంది, ఒక్కసారి వింటే నీటి మీద రాత అవుతుంది అన్నమాట. అందుచేత ఈ ప్రకారముగా మరి వాటి అంశములతో ఏర్పడ్డటువంటివి ఇవి అని చెప్పేసి అని దాని ప్రకారంగా నిన్న చెప్పుకునేది ఏంటంటే మనం ఈ మనస్సు అనేటువంటి దాంట్లో వాయువు అంశము అది మనకు తెలియకుండా కదిలిపోయే అది మీరు గమనించారు లేదో, ఎట్లయితే మనకు ఈ గాలి అనేది కనపడే వస్తువు కాదు, అమూర్తం. అది మూర్తం అమూర్తం 2 కూడా మీకు ముందు దీంట్లో చెప్తాడు, అక్కడ వస్తాయి ప్రశ్నోపనిషత్తులోనే. అందువల్ల అమూర్త పదార్థములు మూర్త పదార్థములుగా మీకు బృహదారణ్యకోపనిషత్తులో
యాజ్ఞవల్కి తన భార్యయగు మైత్రేయికి చెప్పే బోధలో ప్రథమంగా ఆయన గారు ఈ పదమే వాడతాడు. ఏ మైత్రేయి మూర్తంచ అమూర్తంచ అని చెప్పని అంటాడు. ఈ పదాలే వాడుతూ మూర్త పదార్థములు 3, అమూర్త పదార్థములు 2. అనగా మూర్త పదార్థములు అంటే ఆకారం కలిగి ఉన్నటువంటివి 2, అమూర్త ఆకారం లేకుండా ఉన్నటువంటివి ఆకారం లేకుండా ఉన్నాయి 2. అది ఆకారం కలిగి ఉన్నాయి 3, రూపం కలిగి ఉన్నాయి 3, రూపం లేకుండా ఉన్నాయి 2. అవి మూర్తంచ అమూర్తంచ అని చెప్పి అంటారు. అందుచేత అమూర్త పదార్థములు అని చెప్పి అన్నప్పుడు ఆకాశము వాయువు ఈ 2 కూడా అమూర్త పదార్థాల కింద వస్తాయి. మూర్తములు ఆకారము కలిగి ఉన్నవి అని చెప్పన్నప్పుడు అగ్ని, జలము, పృథివి అనేటువంటివి 3 కూడా మూర్తములు ఆకారం కలిగి ఉన్న విధానంలో చేరతాయన్నమాట. కాబట్టి మీకు కంటికి గోచరించేటువంటి విధానము అగ్ని కాణించే తప్ప ఆ పైన మీకు కంటికి గోచరించే విధానం లేదు. అగ్ని కాణించే మీకు కంటికి గోచరించేటువంటి విధానము ఏర్పడుతుంది. కనుక అగ్ని అనేది మూర్తమై ఉన్నది కాబట్టి ఆ మూర్తత్వమే మిగతా రెండింటికి కూడా సంక్రమించింది అన్నమాట. మరి అయితే వాయువుకి రూపం లేదు కదా, మరి రూపరహితమై ఉన్నటువంటి వాయువు ఎట్లా రూపాన్ని సంతరించుకోవడం జరిగింది ఇక్కడ అనేది కూడా ప్రశ్నాత్మకం. రూపరహితమై ఉన్నటువంటి వాయువు అన్నప్పుడు ఆ వాయువు కార్యమే అగ్ని అన్నప్పుడు రూపరహితమై ఉన్నటువంటి దాని నుంచి ఇది ఏర్పడ్డప్పుడు ఇది కూడా రూపరహితమై ఉండాలి కదా కార్యం కూడా. ఈ కార్యం ఎందువల్ల రూపం కలిగి ఏర్పడే విధానం ఏర్పడింది అనేది కూడా ఒక ప్రశ్నాత్మకము, విచారణాత్మకం. అది ఎప్పుడన్నా సంగతి చూద్దాం. ఇలాంటి విషయాలు మీకు బ్రహ్మసూత్రాలలో కూడా వేదవ్యాసుల వారు కొన్ని సందేహాలు కలిగినప్పుడు ఆ సందేహాలకి సమాధానంగా కూడా దాంట్లో వస్తూ ఉంటాయి బ్రహ్మసూత్రాలలో. అదేమి వేస్తారంటే ప్రశ్న, అయ్యా ఇది జగత్ అంతా కూడా జగత్ అంతా భగవత్ కార్యం బ్రహ్మ కార్యం అని చెప్పి అంటున్నారు. బాగానే ఉంది, మీకు కాదనట్లేదు. ఈ జగత్ అంతా కూడా బ్రహ్మము యొక్క కార్యము అని చెప్పని అంటూ ఉన్నారు కదా. మరి బ్రహ్మం రూపరహితం కదా, మరి దాని కార్యమై ఉన్నటువంటి జగత్తు కూడా రూపరహితంగా ఉండాలి కదా. అప్పుడు మరి ఎందువల్ల మరి ఈ ప్రకారంగా రూపరహితమై ఉన్నటువంటి వస్తువు నుంచి ఏర్పడ్డ కార్యము రూపసహితమయ్యింది అనేటువంటి విధానంగా ప్రశ్నలు వస్తాయి బ్రహ్మసూత్రాలలో. ప్రశ్నలు వచ్చినప్పుడు ఆయన కూడా యుక్తముగానే సమాధానం చెప్తాడు వేదవ్యాసుల వారు. ఇప్పుడు ఆ యొక్క గోమయం అని చెప్పి అంటాం కదా, ఇంకో పదం ఉందనుకోండి దానికంటే ఇది కొంచెం అందంగా ఉండే పదం గోమయము. మీకు అర్థమై ఉంటుంది పదం. కనుక గోమయం అనేది జడం, ఆ గోమయము జడం. మరి ఆ జడమైనటువంటి యొక్క గోమయం నుండి పేడ పురుగులు పుడుతూ ఉన్నాయి కదా, చేతన పురుగులు పుడుతూ ఉన్నాయి కదా. అది ఏదో ఉదాహరణ అక్కడ యుక్తియుక్తముగా చెప్పటం జరుగుతుంది ఉదాహరణలు అవన్నీ కూడా. ఎందుకంటే ఉన్న విషయం అది, దాన్ని అర్థం చేసుకోవడానికి ఉదాహరణలు వాడుకోవాల్సిందే. ఇలాంటివన్నీ కూడా ఉంటాయన్నమాట. ఎందువల్ల ఆ విధంగా రావటం కారణం అనే విషయం తర్వాత మనం ఆలోచించాల్సి ఉంటుంది. అందుచేత మనకి చాందోగ్యోపనిషత్తులో శ్వేతకేతువుకి బోధించినప్పుడు ఉద్దాలకుడు ఈ సృష్టి విధానం గురించి ఆయన అమూర్తములు అనేటువంటి రెండింటిని తీసుకోకుండా మూర్తములుగా ఉన్నటువంటి అగ్ని జలము పృథివి ఈ 3 తీసుకున్నాడు. మీరు చాందోగ్యంలో పోయినట్లయితే ఉద్దాలక శ్వేతకేతు సంవాదంలో ఉద్దాలకుడు తండ్రి, శ్వేతకేతు కుమారునికి బోధించే విషయంలో ఈ పంచభూతాత్మిక విషయం బోధిస్తూ ఆయన గారు ఈ మూర్త పదార్థములకు అగ్ని, జలము, పృథివి ఈ 3 ఆయన ప్రస్తావించి దాని మీద చాలా విషయం చెప్పుకొస్తారు. చాందోగ్యంలో ఆ విషయం వస్తుంది. కాబట్టి అక్కడ ఆయన అమూర్త పదార్థాలను తీసుకోవాలి. ఉద్దాలకుడు ఈ మూర్త పదార్థములుగా ఉన్నటువంటి అగ్ని, జలము, పృథివి వాటి గురించే ప్రస్తావిస్తూ దాని యొక్క కార్యములై ఉన్నటువంటి విషయాల గురించి అక్కడ ఆయన ప్రస్తావించటం జరుగుతుందన్నమాట. ఈ జరిగిన విధానంలో బ్రహ్మసూత్రంలో దాంట్లో మళ్ళీ ఒక ఆక్షేపణ లేవదీయబడింది. అక్కడ పూర్వపక్షి, ఉత్తరపక్షి 2 పక్షులు ఉంటాయి అక్కడ. ఎప్పుడు కూడా ఈ శాస్త్రాలలో పూర్వపక్షి, ఉత్తరపక్షి, పూర్వవాది, ఉత్తరవాది అని చెప్పి అంటారు కదా. ఇద్దరు దాంట్లో కొనసాగుతూ ఉంటారు.
ఆడ ప్రశ్న వేస్తాడు, ఏమయ్యా తైత్రీయోపనిషత్తులోనేమో ఏ తస్మాదాత్మన ఆకాశ సంభూత ఆకాశాద్ వాయు వాయు అగ్ని అగ్ని ఆప ఇట్లా చెప్పుకొచ్చారే. మరి తైత్రీయోపనిషత్తులోనేమో ఆకాశం నుంచి నిర్మాణాత్మక విషయం చెప్పుకొచ్చారు. మరి చాందోగ్యంలో మరి ఈ ప్రకారంగా అగ్ని కాడి నుంచే చెప్పుకొచ్చారు. మరి ఏది కరెక్ట్ అసలు? రెండు ఉపనిషత్తులేక మీరు చెప్పే విధానాలలో రెండు అయినప్పుడు మరి అదేం అట్లా చెప్పింది, ఇదేమి ఎట్లా చెప్పింది, ఏమిటి దీంట్లో ఏది మేము తీసుకోవాలి అనే విషయంగా ఒక వాదన రేగుతుంది బ్రహ్మసూత్రంలో. దానికోసం ఒక అధికరణం ఏర్పాటు చేసుకుంటాడు. అధికరణం అంటే ఒక అంశాన్ని గురించి చెప్పటానికి అక్కడ అధికరణంలో మరి 3 సూత్రాలతో చెప్పే విధానం ఉంటుంది, 5 సూత్రాలతో చెప్పే విధానం ఉంటుంది, 10 సూత్రాలతో చెప్పే విధానం ఉంటుంది. ఆ సబ్జెక్టును బట్టి అక్కడ ఒక సూత్రంతోనే చెప్పేవి కూడా కొన్ని ఉంటాయి. ఏమి దహరాకాశం గురించి ఒక సూత్రంలోనే చెప్పుకొస్తాడు. జన్మాధికరణంలో ఒకే సూత్రంతో చెప్పుకొస్తాడు. ఇట్లా ఒకే సూత్రంతో విషయ ప్రతిపాదన ఉంటుంది, 10 సూత్రాలతో ప్రతిపాదన ఉంటుంది. ఇట్లాగా సాగిపోయే విధానం ఉపనిషత్తులలో ఉన్నటువంటి యొక్క అంశాలని సమన్వయం చేసుకుంటూ పోయే విధానమే బ్రహ్మసూత్రములుగా భావించాల్సి ఉంటుంది. అందుచేత ఇక్కడ మరి చూసినట్లయితే మూర్త పదార్థములుగా ఉన్నటువంటి యొక్క మూడింటి విషయం గురించే ఉద్దాలకుడు ప్రస్తావిస్తే తైత్రీయంలో 5 భూతాల విషయం చెప్పు రావటం జరిగింది. సరే, మొత్తం 5 పంచభూతాలు అన్నారు. పంచ అంటే 5 భూతములు, పంచభూతములు అంతే. 3 భూతములుగా చెప్పినప్పటికీ కూడా ఆయన ఏ ఉద్దేశంతో ఆ 3 తీసుకున్నాడో మనం చాందోగ్యంలో పోయినప్పుడు అక్కడ ఆ ఉద్దాలకుడి యొక్క మాటల నుంచి మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అందువల్ల మనకి బృహదారణ్యకోపనిషత్తులో యాజ్ఞవల్కి చెబుతూ అయా 2 అమూర్తములు 3 మూర్తములు అనే విషయముగా దాంట్లో బృహదారణ్యకోపనిషత్తులో స్పష్టంగా చెప్పాడు. కాబట్టి మూర్త పదార్థములు 3, అమూర్త పదార్థములు 2. ఆకాశము వాయువు అమూర్తములు అంటే రూపరహితములు, అగ్ని జలము పృథివి మూర్తములు అంటే ఆకారం కలిగి ఉన్నటువంటివి అని 2 కూడా విడదీసి మనకి ఆ బృహదారణ్యకోపనిషత్తులో చెప్పటం జరిగింది. కాబట్టి మొత్తం ఏతావత్తు పంచ అంటే 5 భూతాలు. 5 భూతాలు లేకుండా ఈ నిర్మాణ విధానంలో సాధ్యమయ్యే అవకాశాలు లేవు. ఏమి కేవలం మరి అమూర్తముల వరకే తీసుకున్నాం అనుకోండి, ఇక లోకంలో అందరూ కూడా ఎవరు కనపడే అవకాశాలే ఉండవేక. మనం ఏమైనా కనపడుతున్నాం కంటికి అని చెప్పానంటే మూర్త పదార్థములు ఆవిర్భావం అయ్యాయి కాబట్టి మనం లోకంలో ఒకరినొకరు కనబడుతూ ఉన్నాము, కనపడే వ్యవహారం చేసుకునే విధానంగా ఉన్నాం. మరి అమూర్తములకు ఆకాశము వాయువులాగానే అగ్ని జలము పృథివీ కూడా అమూర్తములై ఉన్నట్లయితే అమూర్తములై ఉన్నటువంటి యొక్క బాట్ల ద్వారా నిర్మాణం చేయబడ్డటువంటి ఈ దేహాలు కూడా ఎట్లా ఉంటాయి? అప్పుడు ఈ కంటి కనపడవేక అందరం కూడా అవ్యక్తంలోనే వ్యవహారం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఆ విధంగా ఉంటే అప్పుడు వ్యవహారం ఎట్లా ఉండేదో మనం అప్పుడు చూసుకోవాల్సింది. ఒకవేళ ఈ మిగతా ఈ 3 భూతాలు కూడా మాకెందుకు ఈ ఆకారాలు, మాకు కారణమై ఉన్నటువంటి వాయువుకి ఆకాశానికి రూపాలు లేవు, మాకెందుకు ఈ రూపం దిక్కుమాల రూపము, కాబట్టి మాకు ఈ రూపం అవసరం లేని చెప్పి ఉద్దేశంతో వదిలిపెట్టాయనుకోండి. అవి కూడా మా వంశీకులు, మా యొక్క మూల పురుషులు వాయువు ఆకాశాలకి రూపం లేనప్పుడు మాకెందుకు ఈ రూపాలని చెప్పిన ఉద్దేశంతో అగ్ని కాస్త రూపం వదిలిపెట్టింది అనుకో, ఈ జలానికి పోతుంది, పృథివీకి పోతుంది రూపం లేకుండా. అయితే పంచభూతాలు ఉంటాయి, రూపరహితంగా ఉంటాయి. కనుక రూపరహితముగా ఉన్నటువంటి యొక్క వాటి నుంచే నిర్మాణం కూడా జరగాల్సి ఉంటుంది. కాబట్టి ఇక అందరికీ కూడా రూపరహితముగా ఉన్నటువంటి దేహాలే వస్తాయి తప్ప రూప సహితమై ఉన్న దేహాలకు వచ్చే అవకాశాలు లేవేక. అప్పుడేక ఇంత రూపం లేదేక. ఇలాంటి విధానం ఏమన్నా రాబోయే ఆ సృష్టి భాగాలలో ఏమన్నా వస్తుందేమో మనం అప్పుడు దాకా వేసి ఉండాల్సి ఉంటుంది. అనాదిగా సాగే సృష్టి కాబట్టి ఇంకా కొత్తగా దాంట్లో మార్పులు చేర్పులు ఏమి ఉండవు. ఒకసారి ఈశ్వరుడు చేశాడు అని చెప్పనంటే మళ్ళా ఆయన అడుగు వెనక్కేసే అవకాశాలు లేవేక. ఇప్పుడు మనం ఉన్నామంటే ఏదైనా కార్యం చేయాలంటే అటు ఇటు చూసుకోవాలి, వెనక ముందు చూసుకోవాలి. ఒకవేళ ఆ కార్యం మంచి అని చెప్పని అనుకుని ప్రారంభం చేసిన తర్వాత కొంత లెక్క పోయిన తర్వాత దీనివల్ల ప్రమాదం రా బాబు అని చెప్పనే విషయం తెలిసింది అనుకో, ఇక ఆ కార్యం కాస్త ఆపేసుకుంటే వెనక్కి వచ్చేస్తాం అంతకైతే మనం. ఎందుకంటే మన యొక్క ఆలోచనల్లో సంకుచితం ఉంటుంది, మన యొక్క ఆలోచనల్లో స్పష్టత అనేది ఉండదు.
కొద్ది లెక్క పోయిన తర్వాత ఈ తప్పు, మనం పోతున్న మార్గం తప్పు, మనం చేసే పని తప్పు అనేది తెలుస్తుంది. కొంత లెక్క పోయిన తర్వాత తప్పని తెలిసిన తర్వాత ఏమవుతుంది, వెనక్కి వచ్చేస్తాడు. ఒకవేళ వానికి అవగాహన లేకపోయినా పక్క వాళ్ళు చెబుతారు, అరే నువ్వు ఈ రూట్లో పోతున్నావరా, ఈ పని చేస్తూ ఉన్నావు, నీకు ఈ ప్రమాదం వస్తుంది, నువ్వు గమనించుకోలేకపోయావా, నువ్వు ఆలోచించుకోకుండా చేస్తున్నావు అని చెప్పిన వాళ్ళు సలహా ఇచ్చినప్పుడు ఆ విషయాన్ని విన్న తర్వాత నిజమే కదా, నేను ఆ విధంగా మరి ఆలోచించలేదు అని చెప్పిన ఉద్దేశంతో తన ఆలోచనను విరమించుకునే విధానం అది జీవుని యందు ఉంటుందే తప్ప ఆలోచనను విరమించుకునే విధానం ఈశ్వరుని యందు మాత్రం ఉండదు. ఆయన ఆలోచన పరిపూర్తి, ఏమి దాంట్లో సంకుచితం ఉండదు, అసమగ్రత ఉండదు. అందువల్ల ఆయన సర్వజ్ఞుడిగా మనం భావించే విధానం కాబట్టి ఆయన చేసిన విధానంలో మళ్ళా వెనక్కి వచ్చే విధానం అంతరు ఏ ఉండదు. కాబట్టి ప్రకారముగా మరి ఆకాశానికి వాయువుకు రూపం లేకపోయినప్పటికీ కూడా మరి అగ్నికి వీటికి రూపం ఉన్నది కాబట్టి మనం లోకంలో ఒక ఆకారంగా కలిగి అందరికీ కనపడుతూ వ్యవహారం చేసేటువంటి వాళ్ళముగా ఉన్నాం. కనుక అన్ని దేహాలు కూడా చూసినట్లయితే అగ్ని యొక్క భాగమే. అగ్ని ఎట్లయితే రూపం వచ్చిందో రూపానికి అనగా అగ్నికి విషయం ఏమిటి, అగ్నికి విషయం ఏమిటి, రూపం. జలానికి విషయం రసం, పృథివీకి విషయం గంధం, అగ్నికి విషయం ఏమిటి, రూపం. కనుక విశ్వంలో ఉన్నవి అన్నీ కూడా అగ్ని యొక్క స్వరూపాలే అని అర్థం. ఒక కట్టె తీసుకోండి, ఆ కట్టె దాంట్లో ఉన్న అగ్ని భాగం తీసేస్తే మీకు ఇంత బూడిద ఉంటుంది అంతే. అంటే అగ్ని భాగం గనక తన కారణంలోకి వెళ్ళిపోయిందా అంటే ఆ కట్టెలో ఉండేది ఏమిటి, చిన్న బూడిద, కొంచెం బూడిద ఉంటుంది అంతే. ఏమి ఈ కనబడేటువంటి ఈ దేహం కూడా ఉన్నది కదా, ఇప్పుడు కాశీలో ఎన్నో దేహాలు వస్తూ ఉంటాయి, అవన్నిటిని కాల్చాలని చెప్పినంటే కట్టెల సాలక కట్టెల యొక్క కరువు అయిపోయే వాళ్ళకి కరెంటు మిషన్ పెట్టారు. మీరు చూశారు లేదు, కాశీలో పోయినప్పుడు చూడండి, ఆ యొక్క ఏం ఘాట్ అది, హరిశ్చంద్ర ఘాట్ అన్నమాట. ఆడకు మీరు పోయారు లేదో, నేను పోయొచ్చాను. హరిశ్చంద్ర ఘాట్ లో ఆడకు తీసుకొస్తారు ఆ దేహాన్ని, ఆ దాంట్లో మిషన్ లో పెట్టేసి స్విచ్ ఆన్ చేశాడు అని చెప్పానంటే మొత్తం భస్మసాత్ కురుతే, మొత్తం బూడిదైపోయి వాడి చేతికి పిడికిన బూడిద వస్తుందన్నమాట. ఏమో ఎంత దేహం మీకు ఇస్తే ఈ కాస్త బూడిద ఇచ్చావని చెప్పి అంటారు వాళ్ళు. అయ్యా మొత్తం అగ్నిలోకి వెళ్ళిపోయింది, అగ్ని దేవుడు స్వాహా చేశాడు, ఈ కొంచెం మీకేదో గంగలో కలపడానికి ఇచ్చాడని చెప్పని అంటారు అట. అందుచేత మన శరీరం అంతా ఏమిటయ్యా అంటే అగ్ని, అగ్ని యొక్క విషయం ఏమిటి, రూపం. అందువల్ల నువ్వు లోకంలో చూసేవి అన్నీ కూడా అగ్ని, అగ్ని యొక్క రూపం, అగ్ని యొక్క విషయమై ఉన్నటువంటి రూపము. కనుక ఆ రూపములలో అగ్ని తన అంశము తీసేసుకుందా అని చెప్పనంటే ఇక రూపం ఉండే అవకాశం లేదు. ఇక ఈ ప్రకారముగా ఈ లోకంలో రూపములు అనేటువంటివన్నీ కూడా అగ్ని అంశతో ఏర్పడ్డటువంటివి అని అర్థం. కనుక జలం కూడా అగ్ని యొక్క కార్యమే, పృథివీ కూడా అగ్ని యొక్క కార్యమే. ఈ రెండు కూడా అగ్ని తనలో కలిపేసుకుంటుంది. ఈ విశ్వంలో ఉన్న రూపాలన్నీ కూడా ఎప్పటికైనా అగ్నిలో చేరిపోవాల్సి ఉంటుంది. ఆ అగ్ని తిరిగి మరలా వాయువులో చేరిపోతుంది, వాయువు ఆకాశంలో చేరిపోతుంది. ఈ ఆకాశం మళ్ళా అహంకారతత్వము, మహాతత్వం, అవ్యక్తత్వం, దాంట్లో మళ్ళా మెటీరియల్ మొత్తం కూడా నమూనా అంతా అవ్యక్త తత్వంలో ఉండటం అనే విషయం గతంలో మనం ముచ్చటించుకున్నాము. కాబట్టి ఈ ప్రకారంగా చూసినట్లయితే మరి ఈ పంచభూతములు అనబడే విషయంలో ఆకాశం అనేటువంటిది, ఆకాశం యొక్క సంబంధ 4 పరక భాగాలు మరి మిగతా భూతాలలో చేరటం వల్ల మనసయ్యను అని చెప్పుకున్నప్పుడు మనం దాని విషయం ఏం చెప్పుకున్నాం, అక్కడ మనస్సులో మనకు తెలియకుండానే అవ్యక్తముగా ఒక ప్రవాహం అనేది నడుస్తూ ఉన్నది. అది ఎవరు గమనించరు. ఎవరు గమనిస్తారంటే ఎవరైతే ధ్యాన పరులై ఉన్నారో వారు మాత్రమే గుర్తించగలిగే అవకాశం ఉన్నది. కనుక అంతర్గతంగా సాగేటువంటి యొక్క ఆ ప్రవాహం ఎట్లయితే మరి గాలి మనకు తెలియకుండానే సన్నగా ఈసుకుంటూ పోతూ ఉంటుందో మనం గమనికలేదు, మనకి గాలి వస్తుంది పోతుందని చెప్పని అటు అవ్యక్తముగా తన ప్రవాహముగా తన యొక్క కదలికలు కలిగి పోతున్నట్లుగా అలాంటి వాయువాంశమే మనస్సులో ఉన్నది. కాబట్టి మనస్సులో ఆలోచన అనేటువంటి గాలి కూడా
అట్లా మెల్లగా చల్లగా ఈసుకుంటూ పోయే విధానం జరుగుతూ ఉంటుంది. దాన్ని ఎవరు లోకంలో గమనించే విధానం లేదు. అంత లెక్క ఎవరు పోరు కూడా. వాళ్ళకేం సంబంధం లేదు, వాళ్ళకేం అవసరం లేదు. ఎంతవరకు ఆ మనసు అనే దాంతో ఏదన్నా మనస్సుతో వ్యవహారం చేసుకుని ఆ జీవితంలో స్థిరపడాలా, సంపాదించుకోవాలా, కూడబెట్టుకోవాలా, ఈ విషయభోగాలు పొందాలా అనేటువంటి యొక్క దాంట్లో పోవటమే తప్ప మనస్సు వంక తిరిగి చూసేటువంటి వాళ్ళు లోకంలో ఎవరున్నారు? ఎవరు అంత పని పడలేదు, అంత అవసరం పడలేదు వాళ్ళకి. వాళ్ళకి కావాల్సినవన్నీ కంటెదురుగా కనపడతా ఉన్నాయి. ఆ కనపడేటువంటి వాటి ఏందే వాళ్ళు ప్రయాణం ఉంటుంది కానీ ఇంత లోతుగా పోయి, ఇంత సూక్ష్మంగా పోయి దాన్ని ఆలోచించాలనేటువంటి యొక్క అవసరం వాళ్ళకి పడలేదు. ఎందువల్లంటే వాళ్ళల్లో ఆధ్యాత్మికం అనేది స్థానం కలగల. ఆధ్యాత్మికం గనక వస్తే అప్పుడు ఇవన్నీ కూడా అవలోకనం చేసే విధానం ఏర్పడుతుంది. కాబట్టి ఆధ్యాత్మికత అనేటువంటి విధానం లోకంలో ఎంతమందికి ఉంటుంది? భౌతిక అంశంపై ఉండి వ్యవహారం చేసే వాళ్ళే తప్ప, భౌతిక అంశం మీద ఉండి వ్యవహారం చేసే వాళ్ళే గాని పరమార్థమునందు పారమార్థికమునందు వాళ్ళ దృష్టి ఏనాడు సారింప చేయబడింది. ఎందుకంటే పారమార్థికము, పరమార్థము దాని బ్రహ్మము అంటారనేటువంటి యొక్క వస్తువు వైపుకి ఏనాడు ఎవరు పోయారు? కాబట్టి పోకపోవడం కారణం ఏమిటి? వాళ్ళ గురువులైనటువంటి వారు చెప్పింది లేదు. గురువులు చెబితే కదా ఆ విషయంగా అవగాహనలోకి వచ్చేది. ఎంతమంది గురువులను ఆశ్రయించారు, ఎంతమంది ఆధ్యాత్మికతను అవలోకన చేసుకున్నారు, ఎంతమంది ఆధ్యాత్మికాన్ని గ్రహించే విధానంగా ఉన్నారు. వాళ్ళకి ఎప్పుడు కూడా ఉదయం లేచిన మొదలు పడుకోబోయేదాకా ఈ వ్యవహారం వైపుకు పోవడం అనేటువంటి యావకేషనే తప్ప మరొక అంశం వాళ్ళ మనసులో లేదు. కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా ఈ అంశాలను చూసింది లేదు. కాబట్టి ఇక్కడ మనం సూక్ష్మముగా ఆధ్యాత్మిక అంశములో సూక్ష్మముగా విచారిస్తున్నప్పుడు మరి ఆ మనసు అనేటువంటి యొక్క వస్తువు వాయువాంశంతో ఏర్పడటం కారణముగా వాయువు ఏ ప్రకారముగా రూపరహితమై ఉన్నదో, ఎట్లా ఆ వాయువు మనకి తెలియకుండానే సన్నగా అది మెల్లగా సాగిపోయే విధానం ఉన్నదో, అట్లా మనసులో కూడా మనకు తెలియకుండా ఒక ఆలోచన ప్రవాహం అనేది ఎప్పుడు సాగిపోతూ ఉంటుంది. కాబట్టి దానికి ఏమన్నారు? ఆ సంకల్ప మానసం కర్మ, అది మనస్సు యొక్క పని ఉందయ్యా అని చెప్పి అన్నారు. కాబట్టి ఈ ప్రకారముగా ఆ మనస్సులో ఉన్నటువంటి యొక్క వాయువాంశం ఎప్పుడూ కూడా మరి ఆ కదలికలతోనే పోయే విధానం ఉంటుందనేటువంటి విషయము. తర్వాత అగ్ని యొక్క విషయం వచ్చినప్పుడు మరి బుద్ధి ఏమో బుద్ధి అగ్ని అంశతో ఏర్పడి ఉన్నది కాబట్టి అది ఎప్పుడు కూడా శుద్ధంగా ఉండే విధానము. తర్వాత జలాంశముతో చిత్తం ఏర్పడింది కాబట్టి చిత్తమునందు కూడా కొంత చలనత్వం కలిగి ఉండే విధానము. ఇక అహంకార విషయం వచ్చినప్పుడు అది పృథివీ అంశతో ఏర్పడింది కాబట్టి పృథివీ ఏ ప్రకారముగా కాఠిన్యం కలిగి ఉంటుందో మరి అహంకారం కూడా బాగా కాఠిన్యం కలిగి ఉంటుంది. కాబట్టి అహంకారం గలవాడు మరి ఎప్పుడు కూడా ఇతరులను బాధించటము, వేధించటము, హింసించటము, నేనే అని చెప్పనేటువంటి భావన, సంకుచిత భావాలు. ఎట్లయితే పృథివీ చాలా దిగువలో ఉన్న భూతమై ఉన్నదో, అనగా ఆకాశం నుంచి చూసినట్లయితే లాస్ట్ భూతం పృథివీ దిగువలో ఉన్నది. కాబట్టి ఆ ప్రకారముగా దిగువలో ఉన్నటువంటిది కఠినత్వం కలిగి ఉన్నటువంటిది ఏ యొక్క భూభాగమో అట్లాగా అది కూడా అహంకారం కూడా మరి అహంకారం కూడా అది కాఠిన్యం కలిగి వ్యవహరించే విధానం ఉంటుంది. అందువల్ల ఈ అహంకారము అనేటువంటి దాన్ని ఎవరో కూడా జీవితంలో పొందకూడదు. అలాంటి అహంకార వ్యవహారంలోకి పోయినప్పటికీ కూడా ఎమ్మటే వాళ్ళు బయటపడి అహంకారం నుంచి బయటికి రాగలగాలి. అహంకారంతోనే ఉన్నారు అని చెప్పనంటే వాళ్లకు ఈ పతనం అనేది తప్పదు. అందుచేత ఈ యొక్క అహంకారంగా మనం చెప్పుకున్నాము. ఇట్లాగే చూసినట్లయితే మరి వాయువు యొక్క అంశమగు వ్యాన, ఉదాన, సమాన, ప్రాణ, అపానములు కూడా ఈ పంచభూత అంశములతో చేరి ఉన్నటువంటివి కాబట్టి ఆకాశాంశముతో చేరి ఈ వాయువు యొక్క పరగభాగం వ్యాన వాయువు అయింది. కాబట్టి ఈ వ్యాన వాయువు కూడా వ్యాపకత్వం కలిగి ఉన్నది. మీకు చూసినట్లయితే చాలా మంది పంచకరణ పటాలలో ఈ వాయువుల యొక్క విధానం అస్తవ్యస్తంగా ఉన్నది.
కొన్నిట్లలో సమాన, ఉదాన, వ్యాన, ప్రాణ, అపాన ఇక్కడ ఎట్లాగా చెప్పుకొచ్చే విధానం ఉంటుంది. అది క్రమంలో స్వామి గారు మాత్రమే మీకు తన పంచకరణంలో చూపించటం జరిగింది. అందువల్ల మన శరీరంలో ఉన్నటువంటి ఈ వ్యానవాయువు కూడా మరి ఆకాశం ఎట్లయితే వ్యాపకమై ఉన్నదో ఈ మన శరీరంలో ఈ వ్యానవాయువు కూడా అంతటా దేహమంతా వ్యాపకమై ఉన్నది. వ్యానః సర్వ శరీరగః అని అమరకోశం. వ్యానః సర్వ శరీరగః, దేహమంతా కూడా అది వ్యాపకమై ఉన్నటువంటిది వ్యానము. కారణం ఏంటంటే ఆకాశాంశముతో ఏర్పడింది కాబట్టి. ఆ పరక భాగమేమో వాయువే. వాయువు యొక్క పరక భాగము ఆకాశ అర్ధాంశమునకు చలనత్వం ఇవ్వడం కారణముగా మరి వ్యానవాయువు పుట్టింది కాబట్టి ఆ వ్యానవాయువులో ఆకాశాంశం ఉండటం చేత దానికి వ్యాపకత్వం ఏర్పడింది. మన శరీరం అంతా కూడా ఆ వ్యానవాయువు ఉండి ఏం చేస్తుందని చెప్పనంటే ఆహార పదార్థములు జీర్ణమైనప్పుడు దాని నుంచి ఉత్పన్నమయ్యేటువంటి రసాదులు ఏ ఏ భాగాలలో పోవాలో ఆయా భాగాలలో పంచే విధానముగా ఆ పని పెట్టుకున్నది ఈ వ్యానవాయువు అన్నమాట. అది కనుక మనం ఆహారం నోట్లో వేసి లోన పడేస్తున్నాం, ఉదరంలో పడేసాం. లోనకు పోయిన తర్వాత నువ్వు లడ్లయ్యి, పకోడయ్యి, కారబూంది పెట్టు, రసాలు పెట్టు, కూరలు పెట్టు, సాంబార్లు పెట్టు, అన్నం పెట్టు, చపాతీలు పెట్టు, ఇంకేమన్నా పెట్టు, మొత్తం లోన తోస్తాం కాబట్టి లోనకు పోయి పడిన తర్వాత మొత్తం ముందుగా ఏమవుతుందని చెప్పండి చక్కెరగా మారిపోతుంది అంతా కూడా. ఏమి నువ్వు కారం పెట్టు, ఉప్పు పెట్టు, పులుసు పెట్టు, చేదు పెట్టు, ఏదన్నా తిన్ను, లోనగా పోయిన తర్వాత జీర్ణం అయిన తర్వాత లోపల అది చక్కెరగా మారిపోతుంది. మారిపోయిన తర్వాత మరి దాంట్లో పడ్డటువంటి ఇన్సులిన్ అనేటువంటి ద్రవం 2 బొట్లు పడిందా అని చెప్పనంటే ఆ మొత్తం కూడా రక్తంగా మారిపోతుంది. కనుక రక్తంగా మొత్తం మారిపోతుంది అనే విషయంలో చూసినట్లయి దానికంటే ముందుగానే దాంట్లో వాత, పిత్త, శ్లేష్మ ఇవన్నీ కూడా చాలా భాగాల రసాలు అవన్నీ కూడా ఉత్పన్నమయ్యేటువంటి యొక్క విధానం లోపల జరుగుతూ ఉన్నది. మనకు తెలియకుండానే, మనకేమి తెలియదు, మనం వండుకుంటాం లోన పడేయటం తప్ప లోపల ఏం జరుగుతుంది అనేటువంటి విషయం ఉన్నదే ఏనాడు ఎవరో కూడా దాన్ని చూసింది లేదు. దాని విషయంలో ఎలాంటి అవగాహన కూడా ఎవరికి లేదు. కాబట్టి లోనకు పోయిన తర్వాత రక్తంగా మారుతుందనేటువంటి ఒక మాట వింటున్నామే కానీ రక్తమే కాదు, లోన ఇంకా అనేక రసాలు ఉన్నాయి. వాత, పిత్త, శ్లేష్మములు తయారు కావటం కానీ తర్వాత ప్యాంక్రియాస్ ద్వారా ఇన్సులిన్ అనేటువంటి ద్రవం ఉత్పన్నం కావటం కానీ ఇలాంటి మనకు తెలిసి ఉన్న కొన్ని పదాలు మనకు తెలిసింది మనకే తెలిసింది లేదు. అదంతా చెప్పే దాన్ని బట్టి విన్నటువంటి విషయాలను బట్టి మనం మాట్లాడుకుంటున్నటువంటి విధానము. కనుక అనేక రస విధానాలు లోపల ఉత్పన్నమయ్యే విధానాలు, అది చాలా అద్భుతమై ఉన్నటువంటి ఒక ప్రక్రియ. అది సైన్స్ అనగా ఈ యొక్క డాక్టర్లకు కూడా దాని విషయాలు చాలా ఇంకా తెలుసుకోవాల్సిన అంశాలు ఇంకా వాళ్ళకి కూడా ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఈ ప్రకారముగా నిర్మాణం లోపల జరిగే విధానములో ఆ భగవంతుడు చేసేటువంటి ఒక అద్భుతం. ఏం అహం వైష్ణరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం, 4 విధములై ఉన్నటువంటి ఆహార పదార్థాలని పచనం చేస్తున్నాను అని చెప్పనే మాటగా చెప్పినప్పుడు ఆ పచనం అయిన తర్వాత అక్కడి నుంచి ఏ ఏ శాఖలకు ఏదేది పోవాలో, కంటికి పోయేది కంటికి పోవాలి, చెవికి పోయేది చెవికి పోవాలి, ముక్కుకు పోయేది ముక్కుకు పోవాలి, జిహ్వకు పోవాలి, లోనటువంటి యొక్క అవయవాలకు కూడా వాటి కావాల్సిన ఇంధనం అంతా కూడా ఆటికి పోవాలి. ఇట్లా లోపల జరిగేటువంటి కథాకమం అంతా కూడా చల్లా అదొక లోకం, అదొక మాయాలోకం, ఈశ్వర కార్యం. అది అంతు చెక్కేటువంటి విధానం కాదు. అది లోపల అద్భుతమైనటువంటి యొక్క ప్రక్రియ జరుగుతూ ఉన్నది. ఏదొక్కటి కొంచెం మొండికేసిందా అంటే మన పని అస్తవ్యస్తమే. ఒక ప్యాంక్రియాస్ అనుకోండి, చాలా మందిలో షుగర్ ఎందుకు వస్తుంది? షుగర్ రావటం కారణం ఏమిటి? ఒక చిన్న బుడుపుగా అనగా మేక యొక్క మెడలో ఉంటుంది చూసారా, దాన్ని ఏమంటారు కుశం అని చెప్పని అంటారు. మేక మెడలో ఎడలాడుతూ ఉంటుంది. అంతటి విధానములో ఒకటి లోపల చిన్న తంత్రు
ఉన్నటువంటిది ఇన్సులిన్ అనే ద్రవం ఉత్పత్తి చేసి జీర్ణమైనటువంటి యొక్క ఆహారంలోది పడటం కారణముగా మనకు ఎలాంటి శ్రమ లేకుండా అది రక్తంగా పరిణమించి శరీరానికి శక్తిని ఇచ్చే ఇంధనముగా తయారవుతూ ఉన్నది. ఎప్పుడైతే అది ఆ విధంగా చేయటం మానుకున్నదో ఇక మన అవస్థే అవస్థ. ముందేమో పావు మాత్రతో ఆరంభం చేస్తారు, లేదా అర్ధ మాత్ర వేయాలి, పుల్లు మాత్ర వేయాలి, 2 మాత్రలు వేస్తారు, కొంతమంది 3 మాత్రలు వేస్తారు. ఇక మాత్రల వల్ల కానిటువంటి పరిస్థితులలో ఇంజక్షన్లు పొడుచుకోవాలి. వాళ్ళకి వాళ్ళే పొట్టలకు పొడుచుకుంటావో, కాళ్ళకు పొడుచుకుంటావో, చేతులకు పొడుచుకుంటావో, ఏడ పొడుచుకుంటావో. అది పొడుచుకుంటే తప్ప ఇంజక్షన్లో ఆ పూట వానికి తిన్న ఆహారం రక్తంగా మారే అవకాశం ఉండదు. లేకపోతే షుగర్ అయిపోయి మళ్ళా ప్రమాదం వచ్చి పడే విధానం ఉన్నది. చూడండి, లోన జరిగేటువంటి విధానంలో ఏ ఒక్క చిన్న అవయవం తన పని మానుకుందా అని చెప్పనంటే చాలా ప్రమాదం వచ్చే అవకాశాలు. లివర్లు చేసే పని సామాన్యమా? కిడ్నీలు చేసే పని సామాన్యమా? రక్తం అంతా శుద్ధం చేసి చక్కగా పంపు చేసి మళ్ళీ దాన్ని పంపించే విధానం అంతా కూడా అవన్నీ చిన్న చిన్న మాంసపిండాలే. ఆ మాంసపిండాలు ఎవరు చెప్పారో ఏం చెప్పారో అర్థం కాని విధానము. అవి మాత్రం చక్కగా చేసుకుపోతా ఉన్నాయి పనులన్నీ కూడా. అద్భుతమైనటువంటి ప్రక్రియ ఇదంతా కూడా. మరి చూసినట్లయితే వ్యానవాయువు యొక్క అధీనములో ఉండి ఈ మొత్తం జరిగేటువంటి విధానము. కాబట్టి ఈ విధంగా వ్యానవాయువు దేహమంతా కలిగి తన ప్రక్రియ ఆ విధంగా కొనసాగుతూ ఉన్నది. అట్లా ఉదాన వాయువు కంఠంలో ఉంటుంది. సమాన వాయువు అన్నారు. ఈ సమాన వాయువు ఏంటంటే ఆ జలము యొక్క వాయువు యొక్క పరక భాగము అగ్ని అర్ధాంశమునకు చలనత్వం ఇవ్వటం కారణముగా ఈ సమాన వాయువు పుట్టింది. అందువల్ల ఈ సమాన వాయువు ఏంటంటే జఠరాగ్ని ప్రాణాపాన సమాయుక్త అని సోంగర చూతారు గీతలో. ప్రాణాపాన వాయువుల రాపిడి వల్ల కలిగేటువంటి ఏ అగ్ని ఉన్నదో ఆ అగ్ని సమాయుక్త, సమాన వాయువుతో యుక్త కూడి పచామ్యన్నం చతుర్విధం, 4 విధాల అన్నాన్ని పచనం చేస్తున్నా అని చెప్పి అన్నారు. కనుక సమాన నాభిదేశస్థ, ఈ సమాన వాయువు ఉదరములో ఉండి లోన పడ్డటువంటి యొక్క ఆహారం అంతటిని కూడా ఎప్పటికప్పుడు అది జీర్ణం చేసే విధానంగా అది ఆ పని పెట్టుకున్నది. అయితే జీర్ణం చేయటం అంటే ఏమిటి? అగ్ని అంశతో అది పుట్టింది కాబట్టి ఆ పని చేయగలుగుతుంది అన్నమాట. ఇప్పుడు ఆకాశాంశంతో పుట్టినటువంటిది ఏం చేస్తుంది? దేహమంతా కూడా వ్యాపకమై ఉండి జీర్ణమైన తర్వాత ఏ రసాలు అయితే ఉత్పన్నమవుతూ ఉన్నాయో ఆ రసాలను ఏ నాడీ మండలాల్లోకి పోవాలో అదంతా కూడా ఆ యొక్క వర్క్ అంతా కూడా ఆ వ్యానవాయువు అనేది వహించింది. ఎందువల్ల ఆకాశాంశంలో పుట్టింది కదా, కాబట్టి ఆ వ్యాపకత్వం కలిగి ఉన్నది. కాబట్టి దేహములో అన్ని ఎన్ని ఉన్నాయి మండలాలు మనకి దేహంలో? 72,000 నాడీ మండలం అని చెప్పి అన్నారు. 72,000 నాడీ మండలాలు అని చెప్పి. అన్ని నరాలు. మండలాలంటే నరాలే, ఇంకేం లేదు అక్కడ. ఏదో మండలం అంటే ఏదో గ్రామాలు మండలాలు ఏ పనిక అనుకోమాకండి. ఏమి 72,000 నాడీ నరాలు ఉన్నాయన్నమాట. మరి ఇవన్నీ ఎవరు కోశారో ఎవరు లెక్క పెట్టారో అందు చిక్కని వ్యవహారము. ఒకవేళ సందేహం కలిగి ఉంటే మనం కూడా లెక్క పెట్టుకోవచ్చు ఎన్ని ఉన్నాయో లోపల నాడీ మండలాలు. ఒప్పుడు పని పెట్టుకుంటే ఏ యొక్క ఉద్యోగం లేకుండా వ్యాపారం లేకుండా అప్పుడు సండే అప్పుడు పెట్టుకుంటే మొత్తం ఎన్ని ఉన్నాయో మొత్తం లెక్క పెట్టుకున్నావా, నిజమేరా మహాత్ములు చెప్పింది అనుకున్నాము, సరిపోయింది. కాబట్టి ఈ ప్రకారముగా 72,000 నాడీ మండలాలు అని చెప్పనంటే లోపల ఎక్కడెక్కడ ఏ ప్రకారముగా ఎట్లా ఎంత సన్నగా ఉన్నాయో ఆ నిర్మాణ విధానం అంతా కూడా ఒక ఆశ్చర్యకరము, అదొక అద్భుతము, అదొక విభూతి, అదొక భగవంతుని మహిమ. అది చెప్పే అవకాశం కాదు. అదంతా ఉంది కాబట్టి మనకు ఎలాంటి శ్రమ లేకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉదయం లేచామా, చక్కగా స్నానం చేశామా, టిఫిన్ చేశామా, ముచ్చట్లు ఆడుకున్నావా, టీవీలు చూసుకున్నావా, ఇతరులతో మాట్లాడుకున్నావా, పడుకుని లేచావా, నీకు ఏ శ్రమం చెప్పండి, కమ్మగా తిన్నావా, పడుకున్నావా, లేచావా, ఆడుకున్నావా, ఇవన్నీ చేసుకుంటాను. కానీ లోపల పరమాత్మ యొక్క వర్క్ ఉన్నదే, అది అద్భుతమై ఉన్నటువంటి వర్క్. కాబట్టి ఈ ప్రకారంగా వ్యానవాయువు ఆకాశాంశంతో పుట్టడం కారణముగా అది ఆ పని చేయగలుగుతూ ఉన్నది. ఆకాశం వ్యాపక వస్తువు కదా, కాబట్టి ఆ వ్యాపకత్వం వ్యానవాయువులో ఉన్నది. కాబట్టి శరీరములో
అన్ని మండలాలలో కూడా ఇది ప్రవేశించి చక్కగా యొక్క రక్త ప్రసరణ గావించి అన్ని అవయవములు కూడా బాగా పనిచేసే విధానంగా చేస్తూ ఉన్నది. అయితే ఏ యొక్క అవయవ భాగాలలోకి రక్త ప్రసరణ జరగదో దాన్ని ఏమంటారు? పక్షవాతం అంటారు. ఒక పక్షం అనేది చలనం లేకుండా పడిపోయే విధానం ఉంటుంది. ఆ భాగాలు పనిచేయవు కనుక వ్యానవాయువు చక్కగా సరఫరా చేసినప్పుడే నీకు అన్ని అవయవాలు బాగా పనిచేసే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి అన్ని భాగాలలోకి తీసుకోపోగలిగేటువంటి అవకాశం వ్యానవాయువుకి ఎట్లా వచ్చిందయా అని చెప్పానంటే అది ఆకాశాంశంలో పుట్టింది కాబట్టి, లేకపోతే వచ్చే అవకాశం లేదు దానికి. ఆకాశాంశంలో పుట్టి వచ్చింది కాబట్టి అది అంతటా వ్యాపకమై దేహములో ఆ యొక్క రసాలని అన్ని అవయవాలకు కూడా పంపిణీ చేసే విధానంగా చేస్తూ ఉన్నది. సమాన వాయువు అని చెప్పి అన్నప్పుడు అది అగ్ని అంశతో పుట్టింది కాబట్టి వాయువు యొక్క పరగ భాగము అగ్ని యొక్క అగ్ని అర్ధాంశంతో కలిసి పుట్టినటువంటిది సమాన వాయువు అన్నప్పుడు జఠరాగ్ని. సమాన వాయువు అనేటువంటి మాట మీకు అర్థం కావాలంటే జఠరాగ్ని అని అర్థం. ఏమి జఠరం అంటే ఉదరం, ఆ ఉదరంలో ఉన్నటువంటి ఉదర అగ్ని. అందులో భీమసేనుని ఉరుకోదర అని చెప్పి అన్నారు. భీమసేనుని యొక్క ఉదరంలో ఉరక అనేటువంటి గొప్ప అగ్ని ఉందంట ఆడికి. అది ఎవరికి? భీమసేనునికి. ఆ ఉరక అనేటువంటి అగ్ని విశేషంగా ఉంది కాబట్టి వాడు ఎంత ఆహారం తిన్నా గాని ఎమ్మటే మళ్ళా జీర్ణమైపోయే విధానం. ఏమి వాళ్ళు ఆ యొక్క ఇంద్రప్రస్థ దేంట్లో ఉన్నప్పుడు అక్కడ బ్రాహ్మణ వేషాల్లో ఉన్నప్పుడు ఆ భిక్ష తీసుకువస్తే ఆ భిక్ష అంతా కూడా కుంతి అమ్మవారు వండి 5 మందికేమో సగభాగంలో వడ్డించి మిగతా సగభాగం అంతా భీమసేనుడికి పెట్టేదట. వాడికి అంత ఆకలి ఆడుకుంది, ఏం చేయాలి? కాబట్టి ఈ ప్రకారం వాడు వండి పెట్టే శక్తి ఎవరికి లేకపోవడం కారణముగా ఇక ఆయనే తెడ్డు పట్టుకుని ఆయనే వంట చేసుకుని వాడే భోజనం చేసుకునే విధానంగా చేసుకోవడం కారణముగా లోకంలో భీమపాకం అనేటువంటి గొప్ప పేరు గాంచింది అన్నమాట. అది ఎవరు పెడతారు అట్లాగా? ఏమి కాబట్టి ఈ ప్రకారముగా వాని యొక్క ఉదరంలో ఉరక అనే అగ్ని ఉంది కాబట్టి ఎమ్మటి జీర్ణం అయిపోయే విధానము. ఆ విధంగా కొంతమందిలో అలాంటి యొక్క అగ్ని ఉంటుంది, జఠరాగ్ని ఉంటుంది. ఎమ్మటి పడిందా జీర్ణం అయిపోయిందో సకాలంలో చక్కగా అయిపోయింది, ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉందన్నమాట. ఎవరైతే మందగొడిగా పడ్డ ఆహారం జీర్ణం కాకుండా నానా తిప్పలు పెట్టేదిగా కొంతమందిలో ఉంటుంది. అలా ఉన్నప్పుడు వాళ్ళు సరైనటువంటి ఆరోగ్యంగా ఉండే అవకాశాలు ఏమి ఉండవు. కాబట్టి జఠరాగ్ని శరీరంలో ఉంటున్నదే అది కూడా వాళ్ళ యొక్క అదృష్టమే. అట్లా ఉన్నప్పుడే సకాలంలో జీర్ణం అవుతుంది, అది వెళ్ళిపోతుంది, మళ్ళా ఆహారం తీసుకునే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి దానివల్ల శరీరం ఎప్పుడు కూడా శక్తివంతంగా ఉంటుంది, బాగా పనిచేస్తుంది. అన్ని అవయవాలు కూడా బాగా పటుత్వంగా ఉండి పనిచేసే అవకాశం ఉంటుంది అన్నమాట. అందుచేత మన యొక్క శరీరంలో ఆ సమానం అగ్ని ద్వారా ఏర్పడ్డటువంటి యొక్క సమానం జఠరాగ్ని అనేది ఉదరమునందు భగవంతుడు ఆ ప్రకారం ఏర్పాటు చేసి ఉన్నటువంటి విధానము. అదే కనుక పరమాత్మ చేసి ఉండకపోతే ఏం చేసేవాళ్ళు? మీరు లోపల ఎవరికి వారు గ్రైండర్ ఒకటి ఏర్పాటు చేసుకునే వాళ్ళేమో. ఎట్లా పిండి వేస్తే గ్రైండర్లో ఆ మొత్తం పిండి నలిగిపోతుందో అట్లాగా మనకు కూడా ఎన్నో కంపెనీలు వచ్చాయి. గ్రైండర్లో అంటే పొట్టలో పెట్టుకునే గ్రైండర్లను కూడా వాళ్ళు అట్లాగా నిర్మాణం చేసి మనకు అందించే విధానం వచ్చి ఉండేది ఏమో. ఇప్పుడు ఎట్లయితే మనకి లివర్లో కొంతమందికి పోతే లివర్లో పెడతా ఉన్నారు, లివర్లో ఇంకా రాలేదనుకోండి, కిడ్నీ పోతే కిడ్నీ పెడుతూ ఉన్నారు, హార్ట్ పోతే హార్ట్ పెడతా ఉన్నారు, అట్లానే లంగ్స్ పోతే లంగ్స్ పెడతా ఉన్నారు, బ్రెయిన్ పోతే బ్రెయిన్ పెడతా ఉన్నారు, కన్ను పోతే కన్ను పెడతా ఉన్నారు. అట్లాగా సమానాగ్ని కూడా పోతే దానికి కూడా గ్రైండర్ లాంటి కొన్ని ముందు కూడా రావచ్చు. అంటే ఏమిటి? ఇప్పటికే చాలా వరకు మానవునిలో పనిచేసేటువంటి యంత్ర సామాగ్రి అవి పనిచేయటం మానుకునే పరిస్థితి వస్తా ఉన్నది. కారణం ఏంటంటే వీడు తినే తిండ్లలాగా ఉన్నాయి. ఏం తింటారని చెప్పి రా ఫుడ్గా తినేది వీడు, ఫాస్ట్ ఫుడ్లు తింటాడు వీడు. రా ఫుడ్ తింటే ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది. రా ఫుడ్డా ఫాస్ట్ ఫుడ్లు కావాలా వీడికి? కాబట్టి ఈ ప్రకారంగా శరీరంలో ఉన్న అవయవాలన్నీ కూడా పనిచేయటం మానుకునే విధానం ఏర్పడుతుంది. కాబట్టి దానికి తగినటువంటి కంపెనీలు కూడా ముందుకు వచ్చి మీరేం భయపడమాకండి, మేము ఉన్నాము, తయారు చేస్తున్నాం, గుండె తయారు చేస్తున్నాం, లంగ్స్ తయారు చేస్తున్నాం, కిడ్నీ తయారు చేస్తున్నాం,
ఒకవేళ ఆకలి కూడా లేకపోతే ఆకలి పుట్టించే విధానం కూడా మందులు వేస్తాం. ఒకవేళ సమానాగ్ని లేకపోతే మేము గ్రైండర్ పెట్టేస్తాం అనే విధానంగా రావచ్చే ముందు ఏమన్నా కానీ. కాబట్టి ఈ ప్రకారం మన దేహంలో ఉన్నటువంటి యొక్క వాయువుల యొక్క పనితీరు అంతా కూడా చూసినట్లయితే అత్యద్భుతమై ఉన్న విధానము అది సమాన వాయువు అంటాంగా మనం. వ్యాన ఉదాన సమాన ప్రాణ అపాన వాయువులు వాయు పంచకము అని అంటామే తప్ప అసలు వాటి యొక్క విషయం ఏమిటి అనే దాని మీద మనం ఎప్పుడు కూడా ప్రయాణం చేయం. వాయు పంచకం అంటే ఏమంటాం చెప్పేసేయండి మీరు, మీకు వచ్చుగా వ్యాన ఉదాన సమాన ప్రాణ అపాన అనే మాట వాడేస్తాం అంతవరకే. అసలు వాడి పనితీరేమిటి, ఎందువల్ల ఆ విధంగా రావడం కారణం ఏంటని చెప్పి విచారిస్తే మనకు అర్థం అవుతుంది అన్నమాట. కాబట్టి వ్యానవాయువు దేహం అంతా కూడా వ్యాపకమై ఉండటం కారణం ఏంటంటే ఆకాశాంశం దాంట్లో ఉంది కాబట్టి. అట్లనే ఈ యొక్క సమాన అగ్ని ఉదరములో ఉండి ఆహార పచనం చేయటం కారణం ఏంటని చెప్పానంటే అది అగ్ని అంశతో ఏర్పడి ఉండటం కారణముగా అది అర్థం చేసుకోవాలి. తర్వాత ఈ ప్రాణము అనేది జలాంశంతో ఏర్పడింది కాబట్టి అందుచేత మన శరీరంలో ఈ నీరు ఎక్కువగా ఉండాలి. మన శరీరంలో అన్నము కంటే కూడా నీటి శాతమే ఎక్కువగా ఉంటుంది. కండరాల్లో కానీ రక్తంలో కానీ ఇతర భాగాలలో నీటి శాతం బాగా ఉంటుంది. మనం అప్పుడప్పుడు నీరు ఎక్కువగా పోస్తూ ఉండాలి. కొంతమంది నిరాహార దీక్ష పెడుతూ ఉంటారు. నిరాహార దీక్ష ఉన్నటువంటి వారు అన్నం అనేది మాంతారు. అన్నం లేకుండా 3 రోజులు 4 రోజులు వారం వరకు ఉండవచ్చు. అట్లా గాంధీ మహాత్ముడు కూడా 40 రోజులు సత్యాగ్రహంలో ఆయన ఉన్నాడని చెప్పి అంటారు. ఉపవాసం ఉన్నట్లుగా చెప్తారు గాంధీ మహాత్ముని విషయం. కాబట్టి అన్ని రోజులు ఉండే అవకాశం సాధారణంగా ఉండదు. మనం ఒకవేళ ఉండగలిగితే ఆహారం లేకుండా 2 పూట్ల 3 పూట్ల 2 రోజులు 4 రోజులు వరకు ఏదో ఉండగలుగుతాం తప్ప ఆ పైన కనుక అయ్యిందా అని చెప్పానంటే ఈ ప్రాణములుగా దండం పెట్టి వెళ్ళిపోతాయి. ఈ లాభం లేదు అబ్బాయి నువ్వు మొత్తం ఆహారం మానేసావని చెప్పని వెళ్ళిపోయే విధానం ఉంటుంది. ఒకవేళ ఉపవాసం ఉన్నప్పటికీ కూడా ఆహారం తీసుకోపోయినప్పటికీ కూడా దేహములో నీరు పోయాలి. నీరు పోస్తే ప్రాణములు కొంతవరకు ఉంటాయి. దేహంలో నీరు పోస్తే ప్రాణములు కొంతవరకు ఉంటాయి. అయితే ఏంటంటే అన్నం ఏమిటని చెప్పానంటే మన శరీరం అంతా కూడా అన్నమయమే కదా. మన దేహం అంతా అన్నమయ కోశం అని చెప్పి అన్నాం కదా. కాబట్టి దేహం మొత్తం అన్నమే. మనం అన్నం అందించకపోవటం వల్ల ఏం చేస్తుందని చెప్పానంటే ఈ దేహములో ఉన్నటువంటి అన్నాన్నే అది భుజిస్తూ ఉంటుంది అన్నమాట. అందువల్ల చాలా మంది ఉపవాసం ఉన్నప్పుడు తగ్గిపోతారు. తగ్గిపోవడం కారణం ఏమిటి? ఈ శరీరంలో ఉన్నటువంటి మాంసం అంతా కూడా అన్నం కాబట్టి అన్నాన్ని ఆ ప్రాణశక్తి భుజిస్తుంది అన్నమాట. కాబట్టి వాళ్ళు దేహం తగ్గించుకునే విధానము ఏర్పడుతుంది. కాబట్టి దేహం తగ్గించుకోవాలి అనుకున్నటువంటి వారు డైట్ కంట్రోల్ చేస్తారు. చేసినప్పుడు ఆ దేహం మనం తక్కువ ఆహారం వేయటం వల్ల మిగతా ఆహారం కావాల్సి వస్తుంది. కాబట్టి ఆల్రెడీ ఈ దేహమే ఆహారంగా ఉంది కనుక ఆ దేహములో ఉన్నటువంటి కొంత శాతాన్ని తీసుకుంటుంది అన్నమాట. మనం కొంత అందిస్తే కొంత శాతం దేహంలో ఉన్న భాగం తీసుకుంటుంది. కాబట్టి ఆ ప్రకారంగా దేహం కొంచెంగా తగ్గించుకుంటూ వాళ్ళు రావటం జరుగుతుంది. అది స్థూలకాయంగా ఉన్నటువంటి వాళ్ళ విషయం తప్ప అదే దేహం బాగా సన్నగా ఉందనుకోండి, వాళ్ళు ఉపవాసాలు పెట్టారా అని చెప్పానంటే ఇక ప్రాణానికి కూడా మొత్తం అందే అవకాశాలు ఉండవు. అది కాదు చిత్తగించే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి వాళ్ళు ఎక్కువగా ఉపవాసం ఉండకూడదు. ఉంటే ఒక పూట ఏదన్నా ఉన్నా కానీ మంచిలు మాత్రం తాగాలి తప్ప ఆహారం తినకపోయినా ఏదైనా పండ్లు లాంటివి తీసుకునే విధానం చెయ్యాలి. అన్నాదులు ఎగిపోయినా ఏదైనా పండ్లు తీసుకున్నట్లయితే దేహానికి ఆరోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రాణం అనేది జలాంశంతో పుట్టింది కాబట్టి శరీరములో జలం లేకపోయిందా అంటే అది వెళ్ళిపోయే విధానం ఉంటుంది. అందువల్ల ఆ జలం అనేది దేహంలో ఎప్పుడు ఇస్తూ ఉండాలి. ఈ తర్వాత అపానవాయువు పృథివీ అంశం ఏర్పడింది కాబట్టి ఆ పృథివీ సంబంధమై ఉన్నటువంటి యొక్క ఆహారాన్ని మిగిలినటువంటి భాగాన్ని కిందకు తోసివేసే విధానం చేస్తూ ఉంటుంది. ఈ ప్రకారముగా చూసినప్పుడు మన శరీరం అంతా కూడా ఒక నిర్మాణాత్మకముగా ఏర్పడింది. 20 తత్వాలతో ఏర్పడ్డటువంటిది ఈ స్థూల దేహము అని చెప్పని. తర్వాత 19 తత్వాలు అన్నారు, 16 తత్వాలుగా చెప్పే విధానము సూక్ష్మ దేహము అని చెప్పని.
కాబట్టి సూక్ష్మ దేహము యొక్క విషయం వచ్చినప్పుడు ఏమిటని చెప్పానంటే మరి రజోగుణము, సాత్వికము, రజోగుణం, తమో గుణము యొక్క అంశతో స్థూల దేహం ఏర్పడుతుంది. ఇక సాత్వికము, రాజసిక అంశముతో ఏర్పడేటువంటిది సూక్ష్మ దేహము. అందువల్ల ఈ సూక్ష్మ దేహం అనే విషయం మనం చెప్పుకున్నప్పుడు దాంట్లో ఏమొస్తుంది అర్థం మనకి? ఈ సాత్వికము అనేది 2 భాగాలు అవుతుంది. ఎట్లయితే ఇక్కడ ఆకాశం 2 భాగాలు, వాయువు 2 భాగాలు, అగ్ని 2 భాగాలు అని చెప్పుకున్నామో అట్లాగా ఈ యొక్క గుణాల కాడ చెప్పుకోవాలి ఇక్కడ. కాబట్టి సాత్వికం 2 భాగాలు అవుతుంది. 2 భాగాలలో ఒక భాగమేమో మరి 5 భాగాలుగా అయ్యి అది శ్రోత్ర, త్వక్కు, చక్షువు, జిహ్వ, గ్రాణం అనేటువంటి ఇంద్రియాలుగా పరిణమిస్తుంది. మిగతా అర్ధ భాగమే అంతఃకరణం అన్నారు. మిగతా సగభాగము అంతఃకరణం. అంతః అంటే లోపల, లోన ఉండి పనిచేసే కరణం, పనిముట్టు అన్నమాట. అది మరి ఆ సాత్వికం యొక్క అర్ధ భాగంలో చేరి ఉన్నటువంటిది అంతఃకరణం. మిగతా సగభాగం 5 భాగాలుగా అయి అది వ్యాన, ఉదాన, సమాన, ప్రాణ, అపానం అనేటువంటి ఆ పంచ ఇంద్రియములుగా ఏర్పడటం జరుగుతుంది. తర్వాత రజోగుణం. ఈ రజోగుణం కూడా 2 భాగాలు అవుతుంది. అంటే రూపాయి అనుకోండి, రూపాయిలో 2 అర్థాలు అని చెప్పి అనుకోండి. ఒక అర్ధ భాగం ఏమైందని చెప్పానంటే కర్మేంద్రియాలు, వాక్కు, పాణి, పాదము, గుహ్యము, పాయువు అని చెప్పనేటువంటి కర్మేంద్రియములుగా ఒక అర్ధ భాగం అయితే మిగతా అర్ధ భాగమే ప్రాణశక్తి అవుతుంది, ప్రాణం. కాబట్టి అర్ధ భాగం ప్రాణం కాగా అది వృత్తి భేదాన్ని బట్టి వ్యాన, ఉదాన, సమాన, ప్రాణ, అపానములుగా పిలువబడుతూ ఉన్నటువంటి విధానం. ఈ మొత్తం చేరి ఏమవుతున్నప్పుడు కర్మేంద్రియములైదు, జ్ఞానేంద్రియములైదు, పంచవాయువులు, మనస్సు ఒకటి చేరి 16 అన్నారు. 16గా చెప్పుకొచ్చే విధానం. దాన్నే మాండ్యూకోపనిషత్తులో ఏకోన వింశతి ముఖ అనే మాట అక్కడ వాడటం జరిగింది. మాండూక్యములో ఆ మాట వాడతారు. ఏకోన వింశతి ముఖ అనగా 19 ముఖాలు కలిగి ఉన్నది సూక్ష్మదేహము అన్నారు. 19 ముఖములు అన్నప్పుడు కర్మేంద్రియములైదు, జ్ఞానేంద్రియములైదు, ప్రాణవాయువులు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం, ఈ 4 చేరితే ఏకోన వింశతి ముఖ అన్నారు. కాబట్టి ఈ ప్రకారంగా మనం చూసినట్లయితే ఇక్కడ మూర్తంచ, అమూర్తంచ మనకి ప్రశ్నోపనిషత్తులో పిప్పలాద మహర్షి చెప్పుకొచ్చే విషయంలో మూర్తంచ, అమూర్తంచ, మూర్తమై ఉన్నటువంటివి, అమూర్తమై ఉన్నటువంటివి ఈ 2 కూడా రైహి. రైహి అంటే అన్నమే అనే విషయం చెప్పుకొస్తాడు. ఈ 2 ఎట్లా అన్నమయ్యాయో అనే విషయాన్ని మనం అక్కడ మళ్ళా చెప్పుకోవాల్సిన విధానం వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం చెప్పుకున్నప్పుడు మూర్త, అమూర్త. మూర్తము అన్నప్పుడు ఆకారం కలిగి ఉన్నటువంటి స్థూల దేహమేమో మూర్తము, ఆకారం లేకుండా ఉన్నటువంటి యొక్క సూక్ష్మ దేహమేమో అమూర్తం. అది మన కంటికి గోచరించేది కాదు. ఏమి పోయాడో అని చెప్పని అంటారు. ఏమో నువ్వు చూసావమ్మా అని చెప్పి అడిగితే నేను చూడలేను ఆయన అని చెప్పని అంటారు. కాబట్టి ఆ దేహం నుండి శని పోవుట, ఆ దేహం నుంచి లేచి వెళ్ళిపోయే ఏ సూక్ష్మ దేహం ఉన్నదో ఆ సూక్ష్మ దేహం కనుక వాళ్ళ కనపడిందా అంటే ఆడు కూర్చుంటారా చుట్టూ? అందరూ పారిపోతారా? కాబట్టి అది అమూర్తం, కనబడే వస్తువు కాదు అది. మూర్తంచ, అమూర్తంచ రైహి. ఇక్కడ చాలా పదాలు కొంచెం సూక్ష్మంగా ఏదో ఆయన వాడుతా ఉన్నాడు. ఆ వాడేటువంటి యొక్క అంశాల మీద కొంచెం మన దృష్టి సారించకపోతే మాత్రం మనకు గోచరించే అవకాశం లేదు. ఉపనిషత్తులను అట్లాగా ఉంటాయి. పిప్పలాద మహర్షి ఇక్కడ చెప్పుకొచ్చే విషయంలో సూర్య, చంద్ర అనేటువంటి 2 అంశములను తీసుకోవడం జరుగుతుంది. ఆదిత్య వై ప్రాణ రైహి ఏవ చంద్రమాహ. ఆదిత్యుడు సూర్యుడేమో, రైహి అన్నము అన్న ఆదిత్య వై ప్రాణ, ఆదిత్యుడేమో ప్రాణము అన్నారు. రైహి ఏవ చంద్రమాహ. రైహి అంటే మామూలుగా రై అనేటువంటి పదం సంస్కృతంలో ధనము అనే అర్థం వస్తుంది.
ఇక్కడ మహాత్ములు చెప్పింది రైహి అంటే అన్నం అని అర్థం చేసుకున్నారు. రైహి ఏవ చంద్రమాహ, చంద్రుడేమో అన్నమై ఉన్న విషయము చెప్పుకొస్తూ ఏతత్తు సర్వం, ఇదంతా కూడా ఎత్తు మూర్తంచ అమూర్తంచ, ఈ రెండు కూడా మూర్తం అమూర్తములుగా ఉన్నాయని చెప్పని రెండు విధాయకాలు కలిగి ఉన్నాయి. ఈ మూర్త అమూర్తములుగా ఉన్నప్పటికీ కూడా తస్మాత్ మూర్తి ఏవ రైహి, తస్మాత్ ఆ కారణం చేత మూర్తి ఏవ రైహి, మూర్తియే రైహి అన్నము అని చెప్పని ఇది కొంచెం సూక్ష్మముగా మనం పయనించాల్సిన విధానం ఉంటుంది. అందుచేత ఈ లోక వ్యవహారము కలిగి ఉన్నటువంటివి రెండుగా మనం చెప్పుకుంటూ ఉన్నాము. ఒకటేమో 20 తత్వాలు కలిగి ఉన్నటువంటి స్థూల దేహము, మరొకటి 19 తత్వాలు కలిగి ఉన్నటువంటి సూక్ష్మ దేహము. ఈ స్థూల దేహమేమో మూర్త ఆకారం కలిగి ఉన్నది, సూక్ష్మ దేహమేమో అమూర్త ఆకారం లేనిది అయి ఉన్నది. కనుక ఈ సూక్ష్మ దేహం అనేది ఏమో ఈ సాత్వికము రాజసిక అంశముల చేత అది ఏర్పడింది. ఈ మూర్త అనేటువంటి విధానములోనేమో తామసిక అంశము చేత ఏర్పడ్డటువంటిది మూర్త, మూర్తి ఆకారం. ఏమన్నా మనసుకు ఏమన్నా పడుతుందో లేదో నాకు తెలియదు, కానీ ఏదో మొత్తానికి ఉన్నారు. కాబట్టి ఇక్కడ రెండు అంశాలు మనం స్థూలంగా చెప్పుకోవటం జరిగింది. ఒకటి స్థూల దేహము, రెండవది సూక్ష్మ దేహము. గోళకాత్మికమై ఉన్నదేమో స్థూల దేహము, ఇంద్రియాత్మికమై ఉన్నదేమో సూక్ష్మ దేహము. కాబట్టి సూక్ష్మ దేహము యొక్క విషయం వచ్చినప్పుడు సగభాగం సాత్వికం యొక్క సగభాగము అంతఃకరణము అనే పదం వాడారు. అంతఃకరణము అన్నప్పటికీ కూడా దాన్ని మనం అంతఃకరణములు అనే పదంలో కూడా చెప్పుకుంటూ ఉన్నాం. అంతఃకరణములు అన్నప్పుడు మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం. అంటే ఈ 4 కూడా ఏమిటని చెప్పానంటే గోళకములు. ఎట్లయితే జ్ఞానేంద్రియాలకి మనకు ఈ యొక్క స్థూల దేహమునందు గోళకాలు ఉన్నాయో, అంతరేంద్రియముగా ఉన్నటువంటి యొక్క మనస్సుకు కూడా ఈ 4 కూడా గోళకములు. అది ఏ ఏ గోళకమునందు ఉంటుందో ఆయా పేరు పొందుతూ ఉంటుంది. ఇది కొంచెం మనం చెప్పుకోవాల్సి ఉంటుంది ఈ అంశము. కాబట్టి మనస్సు అనేది అంతఃకరణం ఏకవచనం వాడారు, కానీ మన వ్యవహార విధానములో మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం అనేటువంటి 4గా చెప్పినప్పుడు అంతఃకరణం అనేది కరెక్టా, అంతఃకరణములు అనేది కరెక్టా అని చెప్పి అన్నప్పుడు ఈ నిర్మాణ విధానములో గోళకములుగా ఏర్పడ్డటువంటివి ఆకాశ పరక భాగములే జలము, అగ్ని, వాయువు, అగ్ని, జలము, పృథివీ. ఈ 4గింట్లలో చేరటం కారణముగా ఆకాశ పరక భాగములే మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం అనే పదాలు వాడాము. కాబట్టి ఈ 4 కూడా గోళకములు. ఆ 4 గోళకములలో అంతఃకరణము వాటిల్లో చేరి వ్యవహరించినప్పుడు ఆయా గోళకమునందు ఉన్నప్పుడు ఆ పేరును పొంది వ్యవహరించే విధానం సూక్ష్మ దేహంలో చేరి ఉన్న ఆ మనస్సుకు వస్తుంది. ఇవన్నీ కూడా కొంచెం విచారణాత్మకముగానే ఒక్కటొక్కటే చూసుకుంటూ పోగలిగితేనే ఆ సూక్ష్మత్వాన్ని గుర్తించే అవకాశం ఏర్పడుతుంది. సరే, ఇక్కడ పిప్పలాది మహర్షుల వారు ఈ సృష్టి కార్య అంశముగా చెప్పుకొచ్చినప్పుడు ఆదిత్య వై ప్రాణః, ఆదిత్యుడేమో ప్రాణము అని చెప్పని, రైహి చంద్రమాహ, అన్నమేమో చంద్రుడు అని చెప్పని, ఏతత్తు సర్వం మూర్తంచ అమూర్తంచ, వాటి నుంచే ఈ మూర్త అమూర్తములు అనేటువంటివి ఏర్పడ్డట్లుగా. కాబట్టి మూర్తం అంటే కనపడేటువంటి యొక్క స్థూల దేహం మూర్తము, కనపడకుండా ఉన్నటువంటి యొక్క సూక్ష్మ దేహం అమూర్తము. ఈ రెండు కూడా ఈ వ్యవహార విధానములో ఈ జీవకోటిలో చేరి ఉన్నటువంటి అంశములు. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శుభమస్తు. శుభాశిష్యులు అందరికీ స్వామివారి కృపానుగ్రహ ప్రాప్తిరస్తు, అమ్మవారి కృపానుగ్రహ ప్రాప్తిరస్తు. ప్రియాత్మ స్వరూపులారా, శ్రీ స్వరాజ్యాశ్రమ భక్త బృందం
స్వరాజ్యాశ్రమం అన్ని వేళలా అన్ని విధాల తమ తమ సహకార సహాయములు అందిస్తున్నటువంటి యొక్క వారిని మనం స్మరించుకోవడం, అలాంటి వాళ్ళకి మనం స్వామివారి అనుగ్రహాన్ని ఆ ఆశీర్వాద రూపంగా ఇవ్వడం జరుగుతూ ఉన్నది. అట్లా మన ఆశ్రమానికి ఎంతో చక్కగా అనేక సందర్భాలలో వారి సహకారాన్ని అందిస్తూ వస్తున్నటువంటి వారు మరి స్వరాజ్య సంఘములో వాళ్ళు భక్తులుగా ఉండి బోధలు ఎప్పుడు కూడా వినే విధానం, మా ఉమామ్మ గారు రోజు చేసే ఉపన్యాసాలన్నింటినీ కూడా అందరికీ కూడా పంపించే విధానముగా అమ్మగారు చేస్తున్న సేవా విధానం, మాతృమూర్తి అమ్మగారు రమాదేవి అమ్మగారు ఆమె స్వరాజ్య సంఘములో బెంగళూరులో ఉమామ్మ గారి భక్తురాలుగా ఉండి అనేక సేవలు అందిస్తూ ఆశ్రమానికి కూడా ఎంతో తమ యొక్క సహాయాన్ని అందిస్తూ ఉంటున్నటువంటి రమాదేవి వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ ఆ స్వామివారి అమ్మవార్ల కృపానుగ్రహ ప్రాప్తిరస్తు, లక్ష్మణార్యుల కృపానుగ్రహ ప్రాప్తిరస్తు, ఆరోగ్యమస్తు, ఆయుష్యమస్తు, సకల శుభ ప్రాప్తిరస్తు, అన్ని వేళలా అమ్మవారి అనుగ్రహం కలిగి అందరూ కూడా సుఖశాంతులతో ఎప్పుడు వర్ధిల్లుగాక అని చెప్పని కోరుకుంటూ అలాంటి దివ్యత్వము, భవ్యత్వము, జ్ఞానత్వము, యోగత్వము అన్ని ప్రసాదించి వారి కుటుంబాన్ని అమ్మగారిని కాపాడుగాక అని చెప్పని ఆశీర్వదిస్తూ ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.